వారి వారి యొక్క స్వార్థ ప్రయోజనాల చేత, ఇతరత్ర కారణాల చేత యజ్ఞముల పేర్లతో భయంకరమైన హింసా మార్గాలు అవలంబించినప్పుడు ప్రతిదీ ఎక్స్ట్రీమే, దాని యొక్క బ్యాలెన్స్ తెలియనప్పుడు ప్రతిదీ విపరీతానికి తోవతీస్తుంది. ఆ స్థితి ఒకటి వచ్చింది ఈ దేశానికి. ఒక మహాచక్రవర్తి చేయవలసిన ఒక మహాయజ్ఞాన్ని ఒక పరగణాన్ని పాలించేవాడు కూడా నేను చేస్తానని కూర్చుంటే తద్వారా వాడు హింసని ప్రేరేపించి అనేక రకములైనటువంటి ఈ ప్రవృత్తులు ఏర్పడి అసలైన ఆత్మతత్వం జ్ఞానం అనేది అడుగంటిపోయి కేవలం కర్మలంపటత్వమే పెరిగిపోతూ ఉంటే అప్పుడు ఆ అవస్థలో ఇంకా లాభం లేదు, వేగాన్ని ఆపాలి అని ఒక మహానుభావుడు వచ్చాడు. ఆ మహానుభావుడు వచ్చి ఆయన చేసిన తత్వబోధ ఏమీ లేదో 4 విషయాలు, ఆయనకి ఏదో చెట్టు కింద కూర్చుంటే వచ్చిన జ్ఞానాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు 4-5 విషయాల్లో. సరే, ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం తరించాడు, ఆయన మహాత్ముడే. కానీ కలి ఎంత ఘోరమో చూడండి. ఈ ఘోరం కూడా ఇందాక చెప్పిన వేదకర్మ లంపటత్వం కూడా కలి ప్రవేశించాకే వచ్చింది ముఖ్యంగా.